యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. ఇన్ని చెప్పారు కదా సార్, మీరు ఏం చేస్తున్నారు సార్? జాబా, బిజినెస్? ఆమె కన్సల్టెంట్, ఓకే, ఆమె సైకాలజిస్ట్, కన్సల్టెంట్. ఒకప్పుడు నేను కూడా మార్కెటింగ్ జాబ్లో, సేల్స్ జాబ్లో ఉద్యోగం చేసినవాడిని, కనపడని ప్రోడక్ట్ అమ్మినవాడిని నేను. ఓకే, దాంట్లో నుంచి నేర్చుకుంది ఏంటంటే నేను బాగుపడ్డాను, కానీ రేపు నా జనరేషన్ బాగుపడాలంటే వాళ్ళకి ఏదైనా మంచి చెప్పాలి. ఉద్యోగం చేస్తే చేయండి, ఉద్యోగంతో పాటు సైడ్ సంపాదించండి, మీ అమ్మ నాన్న బాగా చూసుకోండి, దేశాన్ని బాగా చూసుకోండి, మీ భార్యను బాగా చూసుకోండి, పిల్లల్ని బాగా చూసుకోండి. డబ్బు కావాలి, డబ్బు లేకుండా ఎవరికి ఎరిగాడు. ఆ డబ్బు సంపాదించే మార్గం ఉండి ఇంట్లో కూర్చోకండి, వేస్ట్ కూర్చోకండి, టైం వేస్ట్ చేసుకోకండి. ఒక్కరోజు మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తే నీ వయసు తిరిగి రాదు. డబ్బు లేకుంటే వాల్యూ లేదు, ఇంట్లో కూడా వాల్యూ లేదు. కాబట్టి డబ్బు సంపాదించి న్యాయంగా సంపాదించు. ఓకే, దట్ ఈస్ మై జాబ్. అందరికీ లక్షల మంది 10 million క్లాస్ చెప్పినారు, 1 crore people క్లాస్ చెప్పినారు. సార్ ఇప్పుడు ఎవరైనా స్టూడెంట్స్ కానీ లేకపోతే లైఫ్లో డిప్రెషన్ ఉన్న వాళ్ళు మీకు కాల్ చేస్తే వాళ్ళ దగ్గర పేమెంట్ తీసుకుంటారా, లేకపోతే ఫ్రీగా సలహా? సార్ మీరు ఏం చేయండి, మీ మొబైల్కి వెళ్ళి నేను మాట చెప్పండి, మొబైల్కి వెళ్ళి నా పేరు గూగుల్లో టైప్ చేయండి, యూ గెట్ మై నంబర్. అవును అవును, ఎవరు తెచ్చుకుంటారా? ఉన్నది లేదు, ఎవరు తెచ్చుకోరు కదా. అట్లా ఎవరు ఇవ్వరండి, ఎవరు కూడా మళ్ళీ సీక్రెట్ నెంబర్, పిఏ నెంబర్, నాకు పిఏ కూడా లేడు. ఓకే, నాకు ఈ మై నెంబర్. అదే కాకుండా నేను క్లాస్ చెప్తాను కదా శివ, క్లాస్ చెప్పిన తర్వాత 1 hour 2 hours 3 hours ఉంటుంది క్లాస్. ఇప్పుడు ఈ పర్సనల్ సైకాలజీ మానేశాను నేను. మెయిన్గా స్కూల్స్, కాలేజెస్, గవర్నమెంట్, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్కి వెళ్తూ ఉంటాను. పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీలు వాళ్ళు పిలుస్తూ ఉంటారు. వాళ్ళకి అందరికీ చెప్తాను, మీరు హ్యాపీగా ఉంటే నాకు ఫోన్ చేయొద్దు, లాస్ట్ చెప్పేవాడు. మీరు ఆనందంగా ఉంటే నాకు ఫోన్ చేయొద్దు, మీ ఇంట్లో పిల్లి అయితే ఫోన్ చేయొద్దు, ఇల్లు కట్టుకుంటే ఫోన్ చేయొద్దు. ఏదైనా ప్రాబ్లం ఉంటే ఫోన్ చేయండి చెప్తాను, ఇబ్బంది ఉంటే ఫోన్ చేయండి. ఇది ఎందుకురా బతకనప్పుడు ఫోన్ చేయమంటాను. ఐ సేవ్డ్ మెనీ లైఫ్స్. యాక్చువల్లీ ఎవరైనా నువ్వు సక్సెస్ అయ్యాక మనం ఫోన్లు చేస్తుంటారు, అవసరం లేదు, హ్యాపీ ఉన్నప్పుడు ఫోన్ చేస్తూ ఉంటారు, అవసరం లేదు వాళ్ళకి. బాధలు ఉన్నప్పుడు ఫోన్ చెప్పుకునే వాళ్ళు చాలా తక్కువ మంది, ఇప్పుడున్న జనరేషన్లో చాలా తక్కువ మంది ఉన్నారు. సో అందుకని నా నంబర్ కూడా ఓపెన్గా పెట్టాను. ఎన్ని కాల్స్ వస్తుంటాయి, అందుకని ఇప్పుడు సైలెంట్ పెట్టాను నేను కాల్స్. నాకు పరిచయం పక్క రూమ్లో ఫోన్ వస్తే ఫోన్ మాట్లాడు టాకింగ్. ఎందుకంటే వినేవాడు లేనందుకే కదా ఆత్మహత్యలు, వినేవాడు లేనందుకే కదా డివోర్సులు, వినేవాడు లేనందుకు కదా మనీ లాసు. చెప్పుకోవడానికి మనిషి ఉన్నప్పుడు, వినేవాడు ఉన్నప్పుడు కదా ప్రాబ్లం. ఆ ప్రాబ్లం లేదు, అందరు బిజీ కమర్షియల్. విత్ గాడ్ గ్రేస్ ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ వెల్ సెటిల్డ్, లెట్ మీ సర్వ్ టు సొసైటీ. సార్ మీరు బాగా చెప్పారు ఫోను, కానీ ఫోన్ ఎక్కువ యూజ్ చేయడం కూడా మంచిది కాదు కదా సార్? మంచిదే, ఎందుకు నువ్వు వాడుకో, నేను వాడుకోవద్దు. ఓకే, నేను వాడుకోకూడదు, నువ్వు ఫోన్ వాడినప్పుడు అయిపోయింది, అక్కడికే అయిపోయింది కదా. నేను ఆల్మోస్ట్ అన్ని మెసేజ్ రిప్లై ఇస్తూ ఉంటాను. నా దగ్గర ఫోన్ ఉంది కదా, ఇది సేమ్ ఒక ల్యాప్టాప్లో మా స్టూడెంట్ దగ్గర ఉంటుంది. అన్ని మెసేజ్ చెక్ చేస్తుంటే అప్పటికప్పుడు 6 ల్యాప్టాప్లో 6 కంప్యూటర్లో మనం పెట్టుకోవచ్చు. ఓకే, ఒకరి దగ్గర ఉంటుంది, నేను బిజీ ఉన్నప్పుడు ఆయన ఆన్సర్ ఇస్తూ ఉంటాడు. అంటే ఆయన మీ అసిస్టెంట్ కింద? అసిస్టెంట్ కాదు, స్టూడెంట్ పికమ్ లైఫ్లో పైకి తీసుకురావడం కోసం. ఓకే, అసిస్టెంట్ అన్నామనుకోండి, మళ్ళీ శాలరీ ఇవ్వాలి. అంటే ఫ్రీగా అసిస్టెంట్గా మనకు సర్వ్ చేయడానికి వస్తుంటాం. మనం ఒక పెద్ద పర్సన్ అనుకోండి, మనకు నేమ్ ఉన్న వ్యక్తి అనుకోండి, ఫ్రీగా సర్వ్ చేయడానికి వస్తుంటారు. మనం అలా చెప్పుకుంటాం స్టూడెంట్స్ అని, కానీ మనం వాళ్ళని ట్రీట్ చేసేది అసిస్టెంట్ కిందనేమో. అసిస్టెంట్ అంటే మన పని చేసాడంటే వాళ్ళు మనస్ఫూర్తిగా చేయలేరు. అంటే మన పని చేస్తున్నాడంటే ఏంటి అంటే ఒక పర్సనాలిటీ ఆయనకు పక్కడు పని చేస్తున్నాడు. ఆయనకు మొబైల్ అడిక్షన్ ఉంది బాగా. ఎగ్జాంపుల్గా మొబైల్ అంటే ఇష్టం ఉంది, నేను మొబైల్ పని ఇస్తూ నీకు చెయ్యి, వచ్చిన దానికి రిప్లై ఇవ్వు. రిప్లై ఎలా ఇవ్వాలి, నేను చెప్పినట్టు ఇవ్వు, లేకుంటే సార్ బిజీగా ఉన్నాడు తర్వాత మాట్లాడతాడు. ఓకే, దే విల్ హ్యాపీ టు యాక్సెప్ట్. ఎందుకంటే అది ఎన్ని రోజులు ఉంటుంది, 1 month 2 months, తర్వాత ఇంకోలు. అప్పుడేమైంది తెలుసా, వాళ్ళకు ఎంతమందికి ఇన్ని ప్రాబ్లమ్స్ అర్థమవుతా, వాళ్ళకు ఎంతమంది ఇబ్బందులు అర్థమవుతుంది వాళ్ళకు. ఇప్పుడు నీ సంగతి అర్థం, సార్ అందరికంటే నేనే బెస్ట్ సార్ అంటాడు. అందరికంటే ఇది నీకు కావాల్సింది ఇది. అంటే కొన్ని లెర్నింగ్ బై డూయింగ్ ఉంటుంది, కొన్ని డూయింగ్ బై లెర్నింగ్ ఉంటుంది. వాళ్ళకి చేస్తుంటే అర్థమవుతుంది. అందుకని నేను స్టూడెంట్గానే మెంటర్గా ఉంటాను, కానీ ఎంప్లాయ్గా ఇవ్వాలి, ట్రీట్ చేయాలి. ఎంప్లాయ్ శాలరీ ఇవ్వాలి. అవును, ఓకే. క్రియేటర్స్ సో మెనీ పీపుల్, ఇప్పుడున్న పాపులర్ స్పీకర్స్, తెలుగులో మాట్లాడే పాపులర్ స్పీకర్లు 70 to 80% నా దగ్గర పైకి వచ్చిన వాళ్ళే. అవును, అది కూడా విన్నాను స్పీకర్. కాదు సార్, మోటివేషన్స్ అంటే ఆ స్పీకర్స్ని ఎందుకు సార్ ఎవరైనా వింటారా, మాటలు వింటారా అని అనుకుంటున్నారా? ఈ జనరేషన్, ఈ జెన్జీ, ఈ జనరేషను పక్కోడు మాటలు విని సక్సెస్ అయ్యి, పక్కోళ్ళు చెప్పే ఈ స్పీకింగ్ సంబంధించిన విని మనం ఈ పని చేయాలి, అరే మనం ఎలాగైనా సక్సెస్ అవ్వాలి, ఒక మంచి పేరు తెచ్చుకొని ఎలా బతకాలి, గ్రేట్గా బతకాలి, అది కూడా ఈయన స్పీచ్ ఇచ్చినందుకే
అన్న పర్సన్స్ ఉన్నారా? మనం ఆశించకుండా ఇవ్వాలి. ఆ, ఆడేదో బాగుపడితే మనం ఇవ్వకూడదు, ఉమ్. మనం చేస్తూ ఉండాలి. కానీ మనం అయితే బాగుపడాలనే కదా మనం చెప్పేది స్పీకింగ్. బాగుపడతాడు అనుకుని చేస్తేది ఆశ. ఆశ అది ఏంది, తిరిగి మనం ఆశిస్తున్నట్లేక యూ గివ్. బాగుపడతా లేకుంటే లేదు. బాగుపడతాడు అనుకున్నావు అనుకో, నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. ఎక్స్పెక్టేషన్ కిల్ సాటిస్ఫాక్షన్. దేవుడేం మార్చలేదు శివ, నువ్వునేంత ఆఫ్టర్ ఆల్. దేవుడు రామావతారంలో కృష్ణుడు వాళ్ళే మార్చలేకపోయారు, గంపనాశనం మారుస్తాడు. చెప్పుతూ ఉంటాడు, మారదలుచుకున్న వాళ్ళకు ఆ కర్మానుసారంగా మారాలనుకుంటే మారతాడు, దేవుడు మారడు. అంతే, అది వాళ్ళకి వచ్చే బుద్ధి. బుద్ధి అంతే. మారాలనుకున్న టైంలో మనం చెప్పకుండా మారిపోతాడు. మరి అలాంటప్పుడు మోటివేషన్ స్పీకర్స్ ఎందుకు? వాళ్ళు ఉన్నప్పటికీ కదా ఎంతో కొంత మారుతున్నారు. ఇప్పుడు మోటివేషన్ స్పీకర్ అంటే గంపనాశ్వరి కాదు, ఇంట్లో అమ్మ కూడా మోటివేషన్ స్పీకరే. తాత కంటే గొప్ప మోటివేషన్ స్పీకర్ వాళ్ళకన్నా స్పీకర్స్ ఎవరు? లివింగ్ సైకాలజిస్ట్ వాళ్ళు. మన ఇంట్లో వాళ్ళు ఎందుకంటారు అనొద్దు కదా, వాళ్ళు కూడా ఉన్నారు కదా. ప్రవచన కర్తలు గరికపాటి గారు, చాగంటి గారు, వాళ్ళు కాదా మోటివేటర్స్. కాబట్టి శ్లోకాలు చెబుతూ ఉంటారు అంతే. ఓకే, ఆ విధంగా చెప్తుంటారు, అలాగే చెప్తుంటారు. మేము ఈ రకం అర్థమైతే చెప్తుంటాం, సులభమైన భాషలో చెప్తూ ఉంటాం. వాళ్ళు చెప్పేది స్పిరిచువాలిటీ, మేము చెప్పేది సైకాలజీ. స్పిరిచువాలిటీ అనేసి ఒకటి వచ్చింది కాబట్టి నాకు. సార్ మీ చేతికున్న రింగ్స్ నాకు కింద నుంచి నేను చూస్తున్నాను, అవి ఏం దేనికి పెట్టుకున్నారు సార్? ఇది మా నాన్నగారు ఇచ్చారు, ఇది మా మామయ్య గారు ఇచ్చారు. మీరు ఇస్తే ఇంకోటి పెట్టుకుంటారు. అంటే ప్రేమగా ఇది ఇచ్చారు మా నాన్నగారు, పెట్టుకున్నాను. ఇది మా మామయ్య గారు ఇచ్చారు, అది ఎందుకు ఇచ్చారు ఏందో తెలియదు, ప్రేమగా ఇచ్చాడు, పెట్టుకున్నాను. మీరు ఐ డ్రీమ్ ని చూడిస్తే పెట్టుకుంటోటి. అంత ఉంటే నేను ఇక్కడ మీకు ఎందుకు కూర్చాను కదా సార్, అంత రింగులు ఇచ్చే అంత స్థాయిలో చెప్పాను కదా. సార్ అది కాదు, నార్మల్గా అది కూడా ఒక స్పిరిచువల్కి సంబంధించిన. తెలియదు, ఐ డోంట్ ట్రస్ట్ ఆల్ దీస్ థింగ్స్. ప్రేమ నమ్ముతానే అంతే, మూఢనమ్మకాలు నమ్మను. మూఢనమ్మకాలు వేరు, నమ్మకాలు వేరు. అంటే మీ నాన్నగారు సైజు, రింగ్ సైజ్ మీ సైజ్ ఒకటేనా? లేదు, మా నాన్నగారు నా సైజ్ చూపించి ఇచ్చాడు మా నాన్నగారు. ఇది కూడా మా మామయ్య గారు. అంటే మీ నాన్నగారు ఆల్రెడీ మీ జాతకం వాళ్ళకి చూపించి? అది నాకు తెలియదు, ఐఎమ్ నాట్ అంతవరకు నేను పోలే. నీకు బాగుంటుంది నాన్న, పెట్టుకోను, పెట్టుకున్నా అంతే. దట్స్ ఇట్. సార్ ఇది పెట్టుకోరు అని చెప్పాడు అంతే. నమ్ముతాను. మా నాన్న పెట్టాడు కదా, మా మామయ్య గారు అంతే. మా నాన్న ఎందుకు, మా మామయ్య అంతే. అంతే కదా, పెట్టుకున్నాను. ఇప్పుడు రోజు మీరు చేశారు, మా నాన్న గుర్తొచ్చాడు, మా అమ్మ గుర్తొచ్చాడు. ఇప్పుడు రోజు వాళ్ళిద్దరు లేరు భూమి మీద. అయ్యో, ఇద్దరు భూమి లేరు. ఇప్పుడు నన్ను గుర్తు చేశారు కదా. అవును. సో వాళ్ళు ఇక్కడ లేరు, నాకు గుర్తు వస్తూ ఉన్నారు. నాకు గుర్తు రావడం కదా, గుర్తింపు కోసం పెట్టారు. ఐఎమ్ లవింగ్ దట్. అవును. కొంతమంది ఇల్లు రాసిస్తారు, ఆస్తులు రాసిస్తారు, నాకు ఉంగరాలు ఇచ్చారు గుర్తుగా. ఓకే డన్. సార్ ఇప్పుడు నార్మల్గా స్టూడెంట్స్, యూత్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ ఈ ఇన్స్టా రీల్స్ చేసి నేను సెలబ్రిటీ అవ్వాలి, ఇన్స్టాలో లేకపోతే ఎక్కడో మనం సోషల్ మీడియాలో మనం ఒక ఫేమస్ అవ్వాలి, జనాలందరికీ తెలిసిపోవాలి అని ఆలోచిస్తున్నారే తప్ప ఎవరు నేను రియల్ లైఫ్లో హీరో అవ్వాలి, అంటే రియల్ లైఫ్లో హీరో కాదు అని ఎవరు తెలుసుకోలేకపోతున్నారు. దానికి ఏం చెప్తారు? వీళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, నువ్వు హీరోగా దానికోసం ఏం వాడుతో వాడుకో, దాని తర్వాత సమాజానికి ఏమి ఇస్తున్నావు అనేది ఇంపార్టెంట్. ఈ మధ్యలో నేను చూస్తుంటే అన్వేషణ ఒక అబ్బాయి ఏదో వేరే దేశంలో ఇక్కడ ఉంటాడు, ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు, నాకు చాలా నచ్చిందండి. బూతులు అద్భుతమా? నాకు బూతులు కాదు, ఆయన ఈ మధ్యలో మాట్లాడిన చూశాను నేను. మన గేమ్ గురించి చెప్తున్నాడు కదా, ప్రతి ఒక్కరిని పట్టుకుంటున్నాడు అండి, చాలా అద్భుతంగా కాపాడుతున్నాడు. ఒక ఫ్యామిలీ ఒక యూత్ ఏం చేస్తుంటే యూత్ కావాల్సినవి వాడుతూ వాళ్ళకు నేర్పిస్తున్నాడు అనిపించింది నాకు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఆయన ఇన్కమ్ చెప్పాడు లాస్ట్ మంత్ 1.5 crores వచ్చిందట, అది కూడా చెప్పేసాడు. చెప్పేసి ఈ గేమింగ్ యాప్లో లాస్ట్ అయిన వాళ్ళకి డబ్బులు ఇస్తామని చెప్పాడు. మరి మంచిది కదా, ఐ లైక్ దట్. అవును, అంటే కొంతవరకు మంచిది, కొంతవరకు కరెక్ట్ కాదేమో. ఫ్యామిలీస్ని తిట్టడం, ఫ్యామిలీస్ అమ్మానాలు, అది నాకు తెలియదు, నేను చూడలేదు. నేను ఇదే చూశాను. ఇది అని మీకు కావాల్సింది చూసారు, మిగతా చూడలేదు. నాకు అవసరం లేదు కదా, కానీ అదే మెయిన్ కదా. అది మీకు నువ్వు తీసుకో. ఆయన ఎగ్జాంపుల్గా మీరు పెట్టినప్పుడు నేను ఎగ్జాంపుల్ ఏం చేశాను, ఒక యూత్గా, ఒక యువకుడుగా సమాజానికి ఏమి ఇస్తున్నా చూస్తున్నాడు. ఆయనకు సజ్జనార్ అంటే సచ్ ఎ గ్రేటెస్ట్ పర్సన్, ఆయన ఇంటర్వ్యూ తీసుకున్నాడే. ఆయన ఇంటర్వ్యూ చాలా మంది తీసుకున్నారే, ఇదే ఇట్టేంది కదా. కానీ సజ్జనార్ గారు ఇంటర్వ్యూ తీసుకుంటే సక్సెస్ అయినట్ట, ఆయన పెద్ద గ్రేట్. ఇదే ఇట్టేంది కదా, ఇంకా వేరే నేను చూడలే కదా. ఇదే ఇట్టేంది, నాకు కావాల్సిన దొరుకుతుంది. అంటే నేనమాట యూత్ ఎలా ఉండాలంటే, నువ్వు యూత్ లాగానే ఉండు. ఆయన తిరుగుతున్నాడు, దేశాలు తిరుగుతూ అన్ని చేస్తున్నాడు, ఇంకేం చేస్తున్నా సంబంధం లేదు. ఆయన ద్వారా మంచి ఏమవుతుంది, ఐఎమ్ టేకింగ్ దట్. సరే, ఇలానే నాకు ఇంకొకటి అంటే, చాలామంది లైఫ్లో
సక్సెస్ అవ్వాలని ప్రయత్నిస్తుంటారు. అంటే మీరు ఏ విధంగా అయితే చెప్పారో, అంటే జాబ్స్ కాదు బిజినెస్, డబ్బు లేకపోయినా పర్లేదు ప్రయత్నించండి అని చెప్పి మీరు ఎలా చెప్పారో, అలా ప్రయత్నించిన తర్వాత వాడు ఒకవేళ ఫెయిల్ అయ్యాడు అనుకోండి, అవ్వరు, మ్యాథ్స్ అవ్వరు అంత మన పడదు, ఒకవేళ ఫెయిల్ అవ్వరు అనుకో, కానీ సొసైటీ వేలు వెత్తి చూపిస్తుంది, అరే నువ్వు ట్రై చేసావు, నీకు జాబ్ చేయరా అని చెప్పా, కానీ నువ్వు అది చేసుంటే బాగుపడేవాడు కదా, ఈ పాటికి శాలరీనే వచ్చేది కదా, బిజినెస్ అనుకుని వెళ్ళావు, ఫెయిల్ అయ్యావు, నువ్వు ఫెయిల్ అయ్యావు అని చెప్పి